ప్రకృతి శాంతంగా ఉంటేనే భూమి సురక్షితం. కానీ అది ఒక్కసారి కోపం ప్రదర్శిస్తే మనిషి నిర్మించిన నాగరికత క్షణాల్లో బూడిదవుతుంది. సరిగ్గా అలాంటి ఒక భీకర దృశ్యం ఇప్పుడు ప్రపంచాన్ని వణికించింది. జపాన్ టెక్నాలజీకి మారుపేరుగా నిలిచే ఈ దేశం ఒక్కసారిగా ఆకాశం వైపు చూసి ఇప్పుడు భయంతో ఆ దేశం గడగడలాడుతుంది. భూమి గర్భం నుండి వేల డిగ్రీల వేడితో కూడిన లావా, నల్లటి పొగ ఆకాశంలో ఏకంగా 3.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడింది. అవును, మీరు విన్నది నిజం. దాదాపు 3400 మీటర్ల ఎత్తు వరకు అగ్నిపర్వత బూడిద వ్యాపించింది. అసలు జపాన్లోని ఆ ప్రాంతంలో ఏం జరిగింది? ఆ విస్ఫోటనం వెనుక ఉన్న ప్రళయ రహస్యాలేంటి? ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. జపాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న మౌంట్ అసో ఇది. జపాన్లోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం. గంటల తరబడి నిశ్శబ్దంగా ఉన్న ఆ కొండ ఒక్కసారిగా సింహంలా గర్జించింది. ఈ విస్ఫోటనం ఎంత భయంకరంగా ఉందంటే పరిసర ప్రాంతాలన్నీ క్షణాల్లో చీకటిమయమయ్యాయి. సాధారణంగా మేఘాలు ఉండే ఎత్తును దాటుకొని 3.4 కిలోమీటర్ల ఎత్తుకు ఆ నల్లటి పొగ మేఘాలు కమ్ముకున్నాయి. విమాన ప్రయాణాలకు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి ఈ బూడిద చేరుకోవడంతో జపాన్ వాతావరణ శాఖ వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ పేలుడు ధాటికి భూమి కంపించింది. ఆ శబ్దం కిలోమీటర్ల దూరం వరకు ప్రతిధ్వనించింది. ఆ సమయంలో మౌంట్ అసో సమీపంలో పదుల సంఖ్యలో పర్యాటకులు ఉన్నారు. ప్రకృతి అందాలను చూడటానికి వెళ్ళిన వారికి ఒక్కసారిగా మృత్యువు ముఖాముఖిగా కనిపించింది. ఆకాశం నుండి కురుస్తున్నది వాన కాదు, వేడివేడి రాళ్లతో కూడిన బూడిద. స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.